చేసేటటువంటి పరికరం ఎలా ఉంటుందో గుండ్రంగా అలా ఉంటుంది. ఆ విశాఖ నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి నాడు కూడి ఉంటే వైశాఖ మాసం అని పిలుస్తాం. అది ఆ విశాఖ తత్వము ప్రకాశిస్తూ ఉంటుంది ఆ మాసంలో. అందుకే మీరు చూడండి, సాధారణంగా దేవాలయాలన్నిటిలో వార్షిక కళ్యాణాలన్నీ వైశాఖ మాసంలో ఉంటాయి. కారణం ఏమిటో తెలుసా? ఒక్కటే, విశాఖ అంటే శాఖలు లేనిది, కొమ్మలు లేనిది, తీగ. తీగ ఉట్టి తీగ కాదు, తెల్లని పువ్వులలోకెల్లా రాజైనటువంటి మల్లె పువ్వు పుట్టే తీగ ప్రవర్ధమానమై పువ్వులు పూసేటటువంటి కాలం. అటువంటి కాలం కాబట్టి వైశాఖ మాసము అంటే లోకమునకంతటికీ ఉపాసన యందు గొప్ప అనుగ్రహాన్ని ఇవ్వగలిగినటువంటి వసంత ఋతువుతో కూడుకున్నటువంటి కాలం. కాబట్టి అటువంటి కాలమునందు కళ్యాణాల